రాష్ట్ర శ్రేయస్సు కోసం లోక్సత్తా ఎన్డీఏ కూటమికి మద్దతు పలకడం హర్షణీయమని జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగా ఎన్డీఏకి మద్దతు తెలిపిన లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణకు లోక్సత్తా నాయకులు ధన్యవాదాలు తెలిపారు. మన రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా వ్యవస్థల్లో నిజాయితీగా పనిచేసే వ్యక్తుల్ని, అదేవిధంగా అటువంటి వ్యవస్థల్ని కాపాడాల్సిన బాధ్యత పౌరులదని, దానికోసం ప్రతి పౌరుడు, ప్రతి ఓటరు కూడా ఎంతో బాధ్యతతోటి వ్యవహరించాలని గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి జేపీ గారు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. జయప్రకాష్ నారాయణ గారు అనేక అంశాలపైన జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా మన ప్రాంతానికి ఉపయోగపడే విధంగా కొన్ని ప్రాజెక్టులపైన ప్రజల్లో ప్రజాస్వామ్యం విలువ పెంచే విధంగా ఆయన ఎంతో కృషి చేశారు. అదేవిధంగా చాలామంది తెలియపోవచ్చు కానీ బాబ్జీ గారు ఉత్తరాంధ్ర ఎదుర్కొన్న సమస్యలపైన, గిరిజనులు ప్రత్యేకంగా ఎదుర్కొన్న సమస్యలపైన ఎంతో లోతుగా విశ్లేషించి ప్రతి వేదిక పైన వాళ్ళ తరఫున పోరాటం చేస్తూ లోక్సత్తాని ముందు తీసుకెళ్తున్న వ్యక్తి. సో ఆయన ఈరోజు మన తెనాలి కార్యాలయానికి రావడం, అదేవిధంగా ఒక 15 రోజుల క్రితం లోక్సత్తా నిర్ణయం తీసుకుని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిపి ఒక కూటమిగా ఏర్పడిన తర్వాత పూర్తి మద్దతు ప్రకటించినందుకు జయప్రకాష్ నారాయణ గారికి, లోక్సత్తాకి మనస్ఫూర్తిగా నేను మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ విధంగా నిలబడినందుకు ఆయన కూడా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలనే అంకిత భావంతో స్వచ్ఛందంగా వచ్చి నిలబడి మద్దతు పలికినందుకు లోక్సత్తా పార్టీ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా జయప్రకాష్ నారాయణ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు బాబ్జీ గారిని మాట్లాడమని కోరుతున్నాను. ఈరోజు తెనాలి రావటం, ముఖ్యంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి వ్యక్తి, యువతను నడిపించడానికి గొప్ప మార్గదర్శకులు జయప్రకాష్ నారాయణ గారు. అట్లాగే రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ ద్వారా లక్షలాది మంది యువతకి ఇన్స్పైర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళందరితో కలిసి పనిచేసే అవకాశం కల్పించిన జయప్రకాష్ నారాయణ గారికి, అట్లాగే తెనాలి ఈరోజు రావడానికి వెనుక కారణం జయప్రకాష్ నారాయణ గారు. ఈ రాష్ట్ర విముక్త ఆంధ్రప్రదేశ్ అంటే వైసీపీ నుంచి పంపించాలి, లేకపోతే కొత్త భవిష్యత్తు కావాలి, పరిశ్రమలు రావాలి, ఈ రాష్ట్రంలో సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని మరి బ్రహ్మాండమైనటువంటి పరిస్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతో జయప్రకాష్ నారాయణ గారు మద్దతు పలికారు కూటమికి. అందులో భాగంగా నేను మొదటిసారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు అత్యంత ఆత్మీయులు, చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి మరి నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేస్తున్నటువంటి తెనాలి రావడం జరిగింది. ఇక రాష్ట్రంలో కొద్ది కీలకమైనటువంటి నియోజకవర్గాలు తిరగమని మా జాతీయ నేత జయప్రకాష్ నారాయణ గారు నాతో చెప్పడం జరిగింది. అందులో మొట్టమొదటిసారిగా తెనాలిని ఎంచుకొని ఈరోజు ఇక్కడికి రావటం, మరి వారితో ఉదయం నుంచి కూడా నేను తిరుగుతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. వారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా మీరు ఎన్నిక కావాలి, రాష్ట్రంలో కీలకం కావాలని చెప్పడం, మరి ఈ రాష్ట్రం భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో జరిగే పరిణామాలకు అర్థం పడుతుంది. నేను పాత్రికేయులని, మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతున్నది ఒకటే,